ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రస్తుతం రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శ పర్యటనలో భాగంగా ఎలాంటి సంబంధిత స్థానిక వ్యతిరేకతలు వస్తున్నప్పటికీ స్థానిక దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాత్రం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి అవాంఛనీయ సంఘటనలకు దూరంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుకూలంగా తనదైన శైలిలో జిల్లాలో పార్టీని పూర్వ వైభవం తీసుకెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రయాణం సాగిస్తున్నాడన్నది జిల్లా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో భాగంగా ఈ నెల 18వ తేదీ అనగా శుక్రవారం నాడు ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి స్వీయ ఆధ్వర్యంలో పొదిల్ రోడ్లోని బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి నిలయం వద్ద దర్శి నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయిలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి ఆర్ శ్యామల విచ్చేయుచున్న ఈ కార్యక్రమంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న నినాదంతో ఇంటింటిలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసాలని నిలదీద్దాం రండి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అన్నింటా అండదండగా ఉంటున్న తన మాతృశ్రీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ కూడా హాజరవుతున్న ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విరివిగా పాల్గొని ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు దర్శి మండల పార్టీ అధ్యక్షులు వెన్నపూస వెంకటరెడ్డి, దర్శి మండల వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, దర్శి మున్సిపాలిటీ కౌన్సిలర్ మేడం మోహన్ రెడ్డి, దర్శి మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు చింతలపూడి శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అదే పులే 2 అడుగులు నెక్కేసినాడంటే తను రావాల్సిన సమయం వచ్చిందని, అలాంటి మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఇక వెలుగు వచ్చే సమయం అయింది. జీవితం అనేది ఒక యుద్ధం. గుండెల్ని రాయి చేసుకున్న వాటికి ఇవన్నీ ఉండవు. అసలు తగ్గేదేలే. ప్రిపేర్ అయ్యి వచ్చాను, వస్తున్నా. అధికారం ఉన్నప్పుడు పదవులు తీసుకునేవారు కాదు ఈ శివ. పార్టీకి అవసరం ఉన్నప్పుడు, జగన్మోహన్ గారికి అవసరం ఉన్నప్పుడు, ప్రతిపక్షాలు పోరాడి మనమే దూకుడుగా ఉన్నప్పుడు శత్రువులను లెక్క చేయకుండా ఈ బూచేపల్లి శివప్రసాద్ గుండె మీ అందరికి అండగా ఉండని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా.